హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలాంటి పురుషులకైనా శృంగారం అంటే ఎక్కువ పిచ్చి ఉంటుంది. కానీ పురుషుల కంటే స్త్రీలకి కాస్త ఎక్కువగా ఉంటుంది. కానీ భయపడతారు. పురుషులు అడిగి వారిని బ్రతిమిలాడాలని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఎంత ఇష్టం ఉన్నా కూడా ఆ విషయాన్ని డైరెక్ట్‌గా అడగరు. కానీ ఏవేవో సంకేతాలు చేస్తూ ఉంటారు. వారి సంకేతాలను గమనించి పురుషులు వారి కోరికలను తీరుస్తూ ఉంటారు. స్త్రీలకు రాత్రి సమయంలో విపరీతంగా సెక్స్ అనేవి ఎక్కువగా విడుదలవుతాయట. ఆ సమయంలో శృంగారం చేస్తే చాలా తృప్తి పడతారట. స్త్రీలకు ఇష్టమొచ్చిన భంగిమను చేసేవారు ఎంతో స్వర్గాన్ని చూస్తారని సర్వేలో తేలింది. స్త్రీలు ఒకవేళ శృంగారాన్ని వద్దు వద్దు అన్నా కూడా వారిని బ్రతిమిలాడి మరీ శృంగారం చేస్తే స్త్రీలు ఎంతగానో తృప్తి పడతారట. రోజు ఒకే రకమైన భంగిమల్లో చేసే కన్నా రోజుకు 2 లేదా 3 భంగిమల్లో చేస్తే స్త్రీలు తృప్తి పడతారని మగాని అస్సలు వదలరని సర్వేలో వెల్లడించారు. స్త్రీలకు ఎక్కువగా బొడ్డులో సెక్స్ చేస్తే చాలా ఇష్టమట. బొడ్డును బాగా అలంకరించి పురుషుని ముందు పెట్టినప్పుడు పురుషుడు అందులో వేలు పెట్టి తనను తృప్తిపరిస్తే చాలు, రాత్రంతా అస్సలు వదిలిపెట్టరట. ఏ మగాడైనా సరే శృంగారానికి ముందు తన స్తన్యాలను తన నోటితో చప్పరిస్తాడో అలాంటి వాటిని స్త్రీలు ఎక్కువగా ఇష్టపడతారట. పురుషులు ఎక్కువగా స్త్రీలలో పెద్ద పెద్ద శరీర భాగాలను ఇష్టపడతారట. ఎందుకంటే శృంగారం చేసే సమయంలో వాటితో బాగా ఎంజాయ్ చేయొచ్చని అలా కోరుకుంటారట. పెద్ద పెద్ద శరీర భాగాలు ఉన్న స్త్రీలలో కామ కోరికలు కూడా అధికంగా ఉండి ఎప్పుడు శృంగారం గురించే ఆలోచిస్తూ ఉంటారని అలా కోరుకుంటారట. కొంతమంది స్త్రీలకు ఇంట్లో ఉన్న భర్తతో శృంగారం సరిపోక పరాయి పురుషులను తన వల్లో వేసుకోవాలని చూస్తారు. అలా పరాయి పురుషులను అస్సలు తలుచుకోకూడదంటే ఆమెను అన్ని విధాలా సుఖపెట్టాలి. కొంతమంది స్త్రీలు ఇంట్లో సరిపోక బయట పరాయి పురుషులను తమ వల్లో వేసుకోవాలని చూస్తుంటారు. అలా పరాయి పురుషులను కన్నెత్తి కూడా చూడకూడదంటే ఆమెను అన్ని విధాలా సుఖపెట్టాలి. ముఖ్యంగా శృంగారంలో ఎలాంటి లోటు రానివ్వరాదు. శృంగారంలో సుఖం దొరికితే ఎలాంటి సమస్యలు ఉన్నా లెక్క చేయరు. కాబట్టి మీ భార్యకు ఏ విధంగా శృంగారం చేస్తే ఇష్టమో తెలుసుకొని అలా చేసి ఆమెను తృప్తిపరచండి. జీవితాంతం మిమ్మల్ని వదిలి ఇక ఎటూ వెళ్ళదు.